బీసీ సాధికారత సంఘం ప్రెసిడెంట్, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ని. ఈనాటి కార్యక్రమానికి అంటే మేము అర్జెన్సీగా పెట్టిన ఈ మీటింగ్కు వచ్చిన మా గౌరవాధ్యక్షులు కొండ దేవన్న గారు, అలాగే మా మహేందర్ అన్న గారు, అలాగే మా గురురాజు గారు, మా మహిళా ప్రెసిడెంట్ అంజలి గారు, శ్రావణ్ గారు, నిరంజన్ గారు, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. మీరుంటేనే మా వాయిస్ జనాల్లోకి వెళ్తుంది కాబట్టి మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా అందరికి తెలుసు, రేపు రాష్ట్ర బంద్ బీసీ సంఘాలు చేస్తూ ఉన్నాయి. దానికి అన్ని సంఘాలు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాయి. అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు అందరూ కూడా అదే స్టేట్ నుంచి విలేజ్ వరకు అన్నీ చేస్తూ ఉన్నారు. దానికి మా బీసీ సాధికారత సంఘం తరపున కూడా మేము కూడా భారీ ఎత్తున పాల్గొని చేయాలనే ధ్యేయంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా నాటి నుంచి బీసీలకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. దానిలో కొన్ని లోపాలు నిజంగా కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే మన పర్సంటేజ్ రావాలి అనుకుంటే మనకు స్టేట్కు లేకుండా పోయింది. మనం చేసుకోవాలనుకుంటే ఒక స్టేట్కు లేకుండా పోయింది. గతంలో ఒకసారి పిలుపునిచ్చాడు కేసీఆర్ గారు, ఏమనంటే బీసీలను మన పర్సంటేజ్ మనం చేసుకునే స్టేట్లో చేసుకోవాలి, దీనికి సెంట్రల్ వరకు ఎందుకు అని చేశారు. కానీ చాలా తీవ్రంగా అప్పుడు చేశారు, కానీ అది సమస్య పరిష్కారం కాలేదు. అది ముఖ్యంగా చెప్పాలంటే ఏ స్టేట్కు ఎక్కడ కొందరు ఒక స్టేట్లో బీసీలు ఎక్కువ ఉంటారు, ఒక స్టేట్లో ఓసీలు ఎక్కువ ఉన్నారు. కాబట్టి అందరూ దేశమంతా కలిసి ఒకసారి చేసుకోవాలని చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటు మన కోర్టులు కూడా న్యాయం చేయలేకపోతున్నాయి, ఇటు హైకోర్టు కూడా చేయలేదు, అక్కడ సుప్రీంకోర్టు కూడా చేయలేకపోయింది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా బీసీలంతా ఏకమై ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం విభజించే విధంగా ఉంటే అందరికీ సులువుగా ఉంటుంది, దీంతో ఇబ్బందిగా ఉండదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా బీసీలంతా ఏకమై డెఫినెట్గా చేయగల పరిస్థితి ఏర్పడుతుంది. అది రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే బీసీల సంఖ్య ఎక్కువగా ఉండి కూడా రాజ్యాధికారంలో లేకుండా పోతూ ఉన్నారు. ఏ రాష్ట్రంలో చూసినా అలాగే జరుగుతుంది. మన దగ్గర అయితే అలాగే ఎప్పుడో నుండో జరుగుతూ ఉంది. మన దగ్గర నిన్న మొన్న కూడా చూస్తూ ఉన్నాం, మంత్రులను కూడా ఇబ్బంది పెట్టే బీసీ బిడ్డలు ఉంటే మంత్రులను కూడా ఇబ్బంది పెట్టే, మంత్రుల ఇంటికి కూడా పోలీసులను పంపే పరిస్థితి